ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అసలు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు విదిన్ నెక్స్ట్ 48 అనేది చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. సో దెర్ ఈజ్ ఏ పర్సన్, ఒక పర్సన్ మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ వచ్చారు, ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. అంటే ఇగ్నోర్ అంటే జస్ట్ మీ కాల్స్ అండ్ మెసేజెస్కి అటెండ్ చేయకపోవడం, రిప్లై ఇవ్వకపోవడం అదొకటే కాదు, బట్ కంప్లీట్గా ఒక గ్రూప్ ఉన్నారనుకోండి, ఆ గ్రూప్లో నుండి మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తూ ఉండేవారు. దట్ గ్రూప్ అంటే ఏంటి, లైక్ ఒక ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ మీరిద్దరు, మీ పర్సన్ అండ్ మీరు ఎక్కడికైనా కలిసి వెళ్ళాలనుకోండి, మీ పర్సన్ సింగిల్గా వెళ్ళడం, లేదా అసలు ఆ విషయమే మీకు చెప్పకుండా వదిలేయడం, మీ పర్సన్ అక్కడ అటెండ్ అవ్వడం, ఆర్ మీ పర్సన్ ఫ్యామిలీలో ఏమైనా ఫంక్షన్స్ జరిగితే మిమ్మల్ని ఎలిమినేట్ చేయడం, చాలా రూడ్ బిహేవియర్ చేస్తూ వచ్చారు ఈ పర్సన్. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు చాలా యాంగ్జైటీతో మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి చూస్తున్నారు. అండ్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ముందు ఇంకేదో వదిలేయడానికి ట్రై చేస్తున్నారు. దే ఆర్ ఎండింగ్ సంథింగ్ టు బీ విత్ యూ. ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మేబీ కొంతమంది విషయంలో ఇక్కడ థర్డ్ పార్టీ ఇంటర్ఫెరెన్స్ కనిపిస్తుంది. హూ ఈజ్ దిస్ థర్డ్ పార్టీ? థర్డ్ పార్టీ కుడ్ బి ఫ్యామిలీ మెంబర్, ఎల్డర్లీ ఫ్యామిలీ మెంబర్, feminine energy. So they want to leave this person. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ పర్సన్ని మిమ్మల్ని కలవకుండా హోల్డ్ బ్యాక్ చేస్తుంటే ఆ పర్సన్ని వదిలేసి మీ వైపు రావడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఆర్ if there is a specific person like romantic third party between you, సో ఆ పర్సన్ని వదిలి మీతో రికన్సైల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో ఇలా 2 ways ఆఫ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ పౌర్ణమి ఎనర్జీస్ మీ పర్సన్ని కొంచెం డిస్టర్బ్ చేస్తాయి బాగా. ఒక పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకునే టైం అన్నమాట ఇది మీ పర్సన్కి అండ్ మీకు. ఈ పర్సన్ మిమ్మల్ని సరిగా ట్రీట్ చేయలేదు ఇన్ ద పాస్ట్. సి విత్ డెవిల్ అండ్ 10 of swords. లాట్ ఆఫ్ ప్యాషనేట్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య. బట్ పాస్ట్ వదిలేస్తే ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం లాట్ ఆఫ్ ప్యాషనేట్ ఎనర్జీ, లాట్ ఆఫ్ అన్కండిషనల్ లవ్ కూడా కనిపిస్తుంది. అండ్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఆర్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు. ఒక స్పిరిచువల్ పర్సన్, హూ ఎవర్ ఇట్ ఈస్, మేబీ మేల్ ఆర్ ఫీమేల్, మీరు మీ పర్సన్ కోసం చాలా కేర్ తీసుకునేవారు. బట్ ఈ పర్సన్ అందులో 1% కూడా మీకు రెసిప్రొకేట్ చేయలేదు. సో నౌ దే వాంట్ టు రెసిప్రొకేట్, దే వాంట్ టు reply to your messages, they want to answer your calls. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని విషయం ఏంటంటే, ఈ పర్సన్ మేబీ ఇన్ ద పాస్ట్ విత్ సమ్ పీపుల్, ఫ్రెండ్స్ ఆర్ ఎనీ అదర్
పీపుల్ ఎవరితోనో ఈ పర్సన్ కొన్ని ప్లేసెస్ విజిట్ చేసేవారు. అండ్ ఆ ప్లేసెస్కి ఇప్పుడు మీతో కలిసి విజిట్ చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నారు అక్కడికి. దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ. అండ్ ఇక్కడ చూడాలి ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారు. అంటే పాస్ట్ పర్సన్, ఎస్ దెర్ ఈజ్ ఎ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇన్ దిస్ సిచ్యువేషన్. సో ఆ పర్సన్తో ఉన్నప్పుడు ఎలా అనిపించింది, మీతో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అని ఆ కంపారిజన్ కోసం ఇప్పుడు ఈ పర్సన్ మీతో కలిసి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఓకే, ఆ సేమ్ ప్లేసెస్కి. బట్ ఇదేంటంటే లైక్ సమ్వాట్ ఇది తన పాస్ట్ లైఫ్ అంటే తన పాస్ట్ విత్ అదర్ పర్సన్, తన పాస్ట్కి తన ప్రజెంట్కి కంపారిజన్ అనమాట. అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, మీరు ఎలా బిహేవ్ చేస్తారు అసలు తనతో, ఇదంతా కూడా చూస్తున్నారు ఈ పర్సన్. చూడాలని అనుకుంటున్నారు, అంటే మీరు ఎలా ఉంటారు మీ పర్సన్తో అని అలా ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఎట్ నైట్ టైం దే ఆర్ చెకింగ్ యువర్ ఫొటోస్. మీ ఫొటోస్ చెక్ చేస్తున్నారు, మీ మెసేజెస్ చెక్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడూ మీ పేరు పెట్టి పిలవలేదు, ఎప్పుడూ పిలవలేదు. ఈ పర్సన్ ఇప్పుడు మీ పేరు పెట్టి మిమ్మల్ని పిలుస్తారు. మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది. పేరు పెట్టి పిలవడం కాదు, కొంచెం రొమాంటిక్గా కూడా మాట్లాడతారనమాట. లైక్ డార్లింగ్ అని, అలా సంథింగ్ లైక్ దట్. సో మీకు ఇదంతా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. అండ్ మీరిద్దరూ త్వరలోనే రీయూనియన్ అవ్వబోతున్నారు. అండ్ నాట్ ఓన్లీ కమ్యూనికేషన్, ఇది రికన్సిలియేషన్. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు మీతో మాట్లాడితే గనక ఫ్యామిలీ కోసం డిస్కస్ చేస్తారు. అండ్ ఒకవేళ మీకు ఇద్దరికీ కలిపి కిడ్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ సిచ్యువేషన్లో మిమ్మల్ని కానీ మీ కిడ్ని కానీ ది సేమ్ ఇండివిజువల్ పాస్ట్లో అసలు కేర్ చేయలేదు. బట్ నౌ దే విల్ కమ్ ఇన్ టు కాంటాక్ట్, దే విల్ కేర్ ఫర్ యూ. మిమ్మల్ని మళ్ళీ ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు, మీతో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. ఇది ఆల్మోస్ట్ 1 year సెపరేషన్ కనిపిస్తుంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య, ఆర్ మోర్ దాన్ 1 year, ఆర్ 8 to 1.5 year, 8 months to 1.5 year అలా సెపరేషన్ కనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దిస్ ఫుల్ మూన్ ఈ పర్సన్ పర్స్పెక్టివ్ విల్ చేంజ్ ఫర్ ద బెటర్. ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఫామ్ అవుతుంది ఈ పర్సన్కి. యూనివర్స్ ఈ పర్సన్కి అవేకనింగ్ కాల్ అనేది ఇస్తుందన్నమాట. అంటే మిమ్మల్ని మీట్ అవ్వాలని ఈ పర్సన్కి ఒక థాట్ అనేది క్రియేట్ చేస్తుంది. మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని ఈ పర్సన్కి ఒక థాట్ అనేది తన మైండ్లోకి వచ్చేటట్టు చేస్తుంది అనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని డైలీ డ్రీమ్స్లో చూస్తున్నారు. మీరు కూడా మీ పర్సన్ని డ్రీమ్స్లో చూస్తున్నారు. బట్ ఇక్కడ యూనివర్స్ ఇచ్చే సైన్స్ ఏంటి బిఫోర్ రీయూనియన్ అంటే సడన్లీ ఈ పర్సన్ పేరు మీరు ఎక్కడో ఒక చోట చూస్తూ ఉంటారు. ఆర్ సడన్లీ మీరు 1111 నెంబర్ ఎక్కువ చూస్తారు, 111 నెంబర్ ఎక్కువ చూస్తారు, ఆర్ సంథింగ్ లైక్ దట్. కమ్యూనికేషన్ అండ్ రీకన్సిలియేషన్కి సంబంధించిన సైన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ పర్సన్ పేరు పదే పదే కనిపిస్తూ ఉంటుంది డైలీ. అండ్ 111 నెంబర్ ఎక్కువ చూస్తారు. సో దీస్ ఆర్ ద సైన్స్. అండ్ డ్రీమ్స్లో ఈ పర్సన్ ఏదైతే మీకు చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఏదో ఒక విషయం, అది మీకు క్లారిటీగా వినపడదు, క్లారిటీ ఉండదు. మీ డ్రీమ్స్లో మీ పర్సన్ మీతో ఏదో మాట్లాడుతున్నట్టు లేదా ఎవరికో మీకోసం చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం మాట్లాడుతున్నారు అనేది మీకు వినిపించదు.
ఎందుకు వినిపించదు అంటే ఈ పర్సన్ ఓన్లీ 80% డెసిషన్ తీసుకున్నారు, ఇంకా 20% ఇంకా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ డెసిషన్. ఓకే, ఈ 80% డెసిషన్లో ఈ పర్సన్ మీతో రికన్సైల్ అయిపోవాలి, మీతోనే ఫ్యూచర్ చూడాలి, లైఫ్ లాంగ్ మీతో ఉండాలి, మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్ ఆర్ హస్బెండ్ ఆర్ వైఫ్ మెటీరియల్లా చూస్తున్నారు. సో ఇదంతా చెప్పాలి అని అంటే ఈ పర్సన్కి కొంచెం ఇంకా టైం పడుతుంది మీకు డైరెక్ట్గా ఇవన్నీ చెప్పాలి అని అంటే. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే 80% డెసిషన్ తీసుకున్నారు ఆల్రెడీ మీతో రికన్సైల్ అవ్వడానికి, బట్ ఇన్ ద ప్రాసెస్ 20% ఈజ్ పెండింగ్. ఓకే, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దేర్ మైండ్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ డెసిషన్. అండ్ ఇంకో పాయింట్ ఏంటి ఇక్కడ, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ పర్సన్ మీ పైన, ఈ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటంటే దే వాంట్ టు ఫిక్స్ దిస్ కనెక్షన్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజెస్, కానీ మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అంటే మీరు అలా ఫీల్ అయ్యారు, మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసినప్పుడు మీరు అలా ఫీల్ అయ్యారు. మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినప్పుడు మీరు ఎంత బాధపడ్డారో మీ పర్సన్కి అది తెలియాలని మీరు అలా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు వాంటెడ్లీ యు ఆర్ ఇగ్నోరింగ్ దిస్ పర్సన్ ఇంటెన్షనలీ. అంటే ఏంటంటే టిట్ ఫర్ టాట్, ఆ పెయిన్ ఎలా ఉంటుందో మీ పర్సన్కి తెలియాలని మీరు అలా చేస్తున్నారు. బట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్లో అంటే మీరు ఇంకా దట్ గ్రడ్జ్ క్యారీ చేస్తున్నారు అనుకుంటున్నారు. అంటే మీ పర్సన్ పైన మీకు ఇంకా కోపం ఉంది, అందుకే వాంటెడ్లీ యు ఆర్ యాక్టింగ్ లైక్ దిస్ అనుకుంటున్నారు. లేదు అనుకుంటే మీరు పాస్ట్లో మీ పర్సన్ అండ్ మీరు కలిసి ఉన్నప్పుడు లెంగ్దీ మెసేజెస్ టైప్ చేసి పంపించేవారు. మీ పర్సన్కి ఇక్కడ కమ్యూనికేషన్ ఇష్యూ ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది, తక్కువ మాట్లాడతారు. అండ్ ఆ చెప్పిన దాంట్లో కూడా వర్డ్స్ డజంట్ మీట్ దేర్ యాక్షన్స్. సపోజ్ ఈరోజు వస్తాను అన్నారనుకోండి, ఈరోజు కలుద్దామనో ఎక్కడికైనా వెళ్దామనో ప్రోగ్రాం పెట్టుకున్నారనుకోండి, ఆ టైంకి మీ పర్సన్ అవైలబుల్ ఉండరు. బట్ మాటలు ఉంటాయి కానీ ఆ చేతలు అనేవి కనపడవు. బట్ అయినా మీరు అడ్జస్ట్ అవుతూ వచ్చారు, అడ్జస్ట్ అవుతూ వస్తూనే ఉన్నారు ఇంకా. ఎందుకంటే మీ పర్సన్ అండ్ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్, మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి ఆల్రెడీ, ఆ ఎనర్జీస్ కలిసే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది బిహేవియర్. మీ పర్సన్ది డిఫరెంట్ అయిపోయింది, మీది డిఫరెంట్ అయిపోయింది. బట్ నౌ దే వాంట్ యూ బ్యాక్, బట్ యూ డోంట్ వాంట్ దెమ్ బ్యాక్. మీ పర్సన్కి మీరు కావాలి, మిమ్మల్ని వదిలేయాలని మీ పర్సన్కి ఆ థాట్ కూడా ఇప్పుడు రావట్లేదు. పాస్ట్లో ఉండేది, మిమ్మల్ని వదిలేస్తే ఇంకెవరితోనో పేరప్ అయిపోతే, ఇంకెవరినో చూస్ చేసుకుంటే తన లైఫ్ సెటిల్ అయిపోతుంది అనే ఉద్దేశంలో ఉన్నారు మీ పర్సన్. కానీ ఇప్పుడు దే మేడ్ ఏ రాంగ్ చాయిస్ అనేది తెలిసిపోతుంది అక్కడ మీ పర్సన్కి. అండ్ అది మీకు చెప్పాలంటే ఇంకా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇక్కడ మీ పర్సన్కి. ఇప్పుడు మీకు ఆ విషయం తెలిస్తే తను ఇంకా మీ దృష్టిలో చాలా తక్కువైపోతారేమో అని, తను ఇంకా ఆల్రెడీ అదే రిలేషన్లో హ్యాపీగా ఉన్నట్టు మీకు చెప్తున్నారు. ఇఫ్ దేర్ ఈజ్ ఎ రొమాంటిక్ థర్డ్ పార్టీ, ఆ రొమాంటిక్ థర్డ్ పార్టీని మీ దగ్గర పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే తను చేసుకున్నది ఒక బెస్ట్ చాయిస్ అన్నట్టుగా మీ దగ్గర ప్రిటెండ్ చేస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. అసలు వాళ్ళిద్దరూ కలిసే లేరు ఇక్కడ, విత్ 10 of swords అండ్ డెవిల్. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎవరినైతే చూస్ చేసుకున్నారో దట్ సేమ్ పర్సన్ బ్యాక్ స్టాబ్ దిస్ పర్సన్, చీట్ చేశారు మీ పర్సన్ని ఫైనాన్షియలీ ఇన్ సమ్ ఇష్యూ. ఫైనాన్షియల్ ఇష్యూలో మీ పర్సన్ని ఇక్కడ చీట్ చేశారు విత్ 10 of Pentacles. అండ్ మీ పర్సన్ ఇప్పుడు అదే పట్టుకొని కూర్చున్నారు. అంటే గ్రేట్ మ్యానిపులేటర్గా చూస్తున్నారు ఇప్పుడు థర్డ్ పార్టీని.
But this third party situation is going to end soon. Even though if it is a romantic third party, that romantic third partyని కూడా ఈ పర్సన్ దూరం పెట్టడానికే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్కి మీరు కావాలి. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అదంతా కూడా వదిలేయాలి, మిమ్మల్ని మర్చిపోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. దే విల్ కన్విన్స్ యూ ఇన్ ఎవ్రీథింగ్. దే విల్ పర్స్యూ యూ. ఓకే, మిమ్మల్ని చాలా పాస్ట్ని మర్చిపోమని, ప్రజెంట్ నుండి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దామని, అండ్ ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్ మ్యారేజ్ చేసుకుందాం మళ్ళీ అని, లేదా సెపరేట్ అయి ఉన్న వాళ్ళైతే మళ్ళీ రికన్సైల్ అయిపోదామని, ఒక ఫ్యామిలీ ఫామ్ చేద్దామని, ఇదంతా ఉంది మీ పర్సన్ మైండ్లో. సో ఇవన్నీ చెప్పి మిమ్మల్ని ఒప్పించడానికి చాలా ట్రై చేస్తారు. ఇట్స్ 555 ఆన్ ద క్లాక్ ఈ విషయం చెప్పే టైంకి. ఓకే, సో బట్ ఇక్కడ ఎందుకు మీ మధ్య ఇలా పదే పదే సెపరేషన్ వస్తుంది అంటే, ది సెపరేషన్ యూనివర్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు అనంటే మీ పర్సన్కి ఇంకా కొన్ని కార్మిక్ లెసన్స్ పెండింగ్ ఉండిపోయాయి. అవేంటి అనంటే, ఇక్కడ చూడండి, మీ పర్సన్ ఒక్కొక్కసారి మీ దగ్గరికి వస్తారు, ఆర్ ఆన్లైన్ చాటింగ్ అలాంటిది ఏదో చేస్తూ ఉంటారు. బట్ సడన్లీ 3-4 డేస్ కనపడకుండా వెళ్ళిపోతారు. అసలు చాట్ ఉండదు, మెసేజ్ ఉండదు, కాల్ ఉండదు. కానీ మీకేమనిపిస్తుంది అని అంటే, ఈ టైంలో ఈ పర్సన్ ఎక్కడున్నట్టు అనిపిస్తుంది మీకు. కానీ ఎక్కడా ఉండరు, ఎక్కడుండే వాళ్ళు అక్కడే ఉంటారు. కానీ ఈ పర్సన్ మైండ్లో పాస్ట్ మెమరీస్ ఉంటాయి. మీ మెమరీస్ కాదు అవి, థర్డ్ పార్టీ మెమరీస్. దిస్ థర్డ్ పార్టీ కుడ్ బి ఫ్యామిలీ మెంబర్ ఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో ఇక్కడ ఎంత చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నా, ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నది లాంగ్ టర్మ్ రిలేషన్ అయినా, మీ పర్సన్కి ఎప్పుడు హ్యాపీనెస్ అనేది లేదు. ఆల్వేస్ దే రిజెక్టెడ్ యువర్ పర్సన్ ఫ్రమ్ ద బిగినింగ్. ఏ విషయంలో రిజెక్ట్ చేస్తున్నారనంటే, మీ పర్సన్ గుడ్ లుకింగ్ పర్సన్. సో లుక్స్ వైజ్ దే ఆర్ ఓకే. బట్ ఇక్కడ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, ఏ విషయంలో అంటే, ఫినాన్షియలీ దే ఆర్ నాట్ స్టేబుల్. ఆ ఫినాన్షియల్ స్టెబిలిటీ లేదు ఈ పర్సన్కి. ఆ స్టెబిలిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే రికన్సైల్ అవుతాను అన్నట్టుగా, ఏదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మీ పర్సన్తో బిహేవ్ చేస్తున్నారు దిస్ థర్డ్ పార్టీ ఎనర్జీస్. ఈ థర్డ్ పార్టీ ఈజ్ దిస్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యానిపులేటర్. మీ పర్సన్ని బాగా మ్యానిపులేట్ చేసి కొంచెం డీప్ బాండింగ్గా క్రియేట్ చేసి సడన్లీ వాళ్ళు ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. అంటే దే వాంట్ దేర్ అటెన్షన్, దే వాంట్ యువర్ పర్సన్స్ అటెన్షన్. ఒక డీప్ బాండింగ్గా క్రియేట్ చేసి ఆ సేమ్ టైంలో ఎప్పుడైతే ఇంకా మ్యారేజ్ అనేది అవుతుంది, ఫ్యామిలీస్ ఒప్పుకుంటే మ్యారేజ్ అయిపోతుంది అనే టైంకి మీ పర్సన్ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతుండేవారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే చాలా పేషెన్స్తో మళ్ళీ ఇదే రిలేషన్ని బిల్డ్ చేసుకోవచ్చు, రీబిల్డ్ చేయొచ్చు, ఈ రిలేషన్లో అందరూ హ్యాపీగా ఉండొచ్చు. అలా ఈ పర్సన్ కొన్ని డ్రీమ్స్ చూస్తూ వచ్చారు ఫ్రమ్ ద బిగినింగ్. కానీ ఇక్కడ ఇప్పుడు తను ఏదైతే ఒపీనియన్ ఉండేదో తన థర్డ్ పార్టీ పైన, దానికి ఇప్పుడు కంప్లీట్లీ రివర్స్ జరుగుతుందన్నమాట. ఇన్ ద ఫ్యూచర్ రివర్స్ జరగబోతుంది. అంటే ఈ రిలేషన్లో థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్కి ఉన్న రిలేషన్లో ఫ్యామిలీస్కి హ్యాపీనెస్ లేదు. సో హియర్ ఈ పర్సన్ ఆర్ థర్డ్ పార్టీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ రిలేషన్ని సాక్రిఫైస్ చేసేస్తారు ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, నాట్ ఫర్ యూ. మీరు జస్ట్ ఇక్కడ ఒక వ్యూవర్ మాత్రమే. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ స్టోరీలో మీరు జస్ట్ ఒక వ్యూవర్. ఏం జరుగుతుందో చూద్దాం ఇలా మీరు చాలా ఏదో మూవీ చూస్తున్నట్టుగా మీరు చూస్తున్నారు అన్నీ.
యు ఆర్ వెరీ సైలెంట్, యు ఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ హ్యాపీ విత్ యువర్ పేరెంట్స్, యువర్ వర్క్, యువర్ రెస్పాన్సిబిలిటీస్, యువర్ లగ్జరీస్, మీకు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో యు ఆర్ వెరీ హ్యాపీ హియర్. కానీ మీ పర్సన్తో కంపేర్ చేసి చూస్తే మీరు చాలా హై వైబ్రేషన్లో ఉన్నారు. ఓకే, సో యు ఆర్ జస్ట్ వాచింగ్ సైలెంట్లీ. నైట్ టైం మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు విత్ ఫేక్ అకౌంట్స్, స్టాక్ చేస్తున్నారు. బట్ ఎక్కడ కూడా మీరు కనిపించట్లేదు, మీ ఐడియే కనిపించట్లేదు. మీ పేరుతో ఎంత సర్చ్ చేసినా ఎవరు కనిపించట్లేదు. మీ అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా మీరు తీసేశారు. సో నౌ దే ఆర్ థింకింగ్, అసలు మీరు ఎందుకు అలా చేశారు, మీకు మీట్ అవ్వాలని లేదా, మీ పర్సన్తో మాట్లాడాలని లేదా, ఇదంతా ఆలోచిస్తున్నారు. బట్ ఎప్పుడో ఒకరోజు మీరు రికన్సైల్ అయిన తర్వాత అవన్నీ చెప్తారు మీకు ఈ పర్సన్. అసలు తన పాస్ట్ కోసం చెప్తున్నప్పుడు మీ పర్సన్ చాలా ఎమోషనల్ అయిపోతారు. అంత ఎమోషనల్ సిచ్యువేషన్లో కూడా ఈ పర్సన్ మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మీ ఇద్దరి మధ్య ఉన్నది ఒక డీప్ బాండింగ్, కానీ అది పోస్ట్పోన్ చేస్తున్నారు. ఆ ఎనర్జీస్ని ఇంకా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు మీ పర్సన్. కానీ దే ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ యూ. మీ మెమరీస్ ఇప్పుడు మీ పర్సన్ మైండ్లో ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మీతో మ్యారేజ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు, ఒక గ్రాండ్ వెడ్డింగ్ మీతో ఇమాజిన్ చేసుకుంటున్నారు. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ, ఫీలింగ్ హ్యాపీ. ఇక్కడ మీతో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది తను టైప్ చేసి చాలా మెసేజెస్ అనేవి పెట్టుకున్నారు. సో అవి ఇప్పుడు మీకు సెండ్ చేస్తారు. బట్ ఇన్ ద పాస్ట్ అవన్నీ మీకు పంపించలేదు. ఎందుకు అంటే మీ పర్సన్కి అంత నమ్మకం లేదు, మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా అనేది నమ్మకం లేదు. అందుకే అంత డీప్గా మీతో ఇన్వాల్వ్ అవ్వలేదు ఈ పర్సన్. తనకి ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా, ఎమోషన్స్ ఉన్నా అక్కడే డెడ్ లైన్, ఒక బౌండరీ లైన్ గీసుకొని అక్కడే ఆగిపోయేవారు. మీ పైన చాలా ఫీలింగ్స్ అయితే ఉండేవి, కానీ మీ పైన మీతో కూడా అలాగే ఉండి థర్డ్ పార్టీతో కూడా అలానే ఉంటే అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. సో దే డోంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ ఇన్ ద పాస్ట్. బట్ నౌ మీ పర్సనే ఎక్స్ప్రెస్ చేస్తారు. మీరేం అడగరు, మీరేం చెప్పరు. బట్ ఇంటెన్షనలీ ఈ పర్సన్ మీతో రొమాంటిక్గా మాట్లాడడం, మీ పైన ఏదో అన్కండిషనల్ లవ్ చూపించడం, ఇదంతా కూడా చేస్తారు. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ పర్సన్కి మీతోనే ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది. దే డోంట్ వాంట్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్. బట్ మీరేం ఆలోచిస్తున్నారు ఇక్కడ? దాని ప్రకారం చూస్తే ఈ పర్సన్ని మీరు రిజెక్ట్ చేస్తారు. ఒకప్పుడు మీరు సెపరేషన్లో ఉన్నప్పుడు మీరు పంపించిన మెసేజ్కి రిప్లై ఇవ్వకపోయినా జస్ట్ ఆ మెసేజ్ చూసినట్టు బ్లూ టిక్స్ వస్తే చాలు మీరు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయేవారు. ఆ రోజు ఏదో ఒక ఫెస్టివల్ అన్నట్టుగా అంత హ్యాపీగా ఉండేవారు. కానీ ప్రజెంట్ ఎనర్జీ ప్రకారం మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే కంప్లీట్లీ చేంజ్డ్, 100% చేంజ్డ్ పర్సన్. ఇప్పుడు మీరు కంప్లీట్లీ చేంజ్డ్. ఓకే, అంటే ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఇది ఇక్కడ కూడా రివర్స్ అయిపోయింది సిచ్యువేషన్. ఎలా అంటే ఇప్పుడు మీ పర్సన్ పెట్టిన మెసేజ్కి మీరు రిప్లై ఇవ్వడానికి మీరు చూస్తున్నారు, నోటిఫికేషన్ చూస్తున్నారు మెసేజ్ వచ్చినట్టుగా, కానీ యూ డోంట్ వాంట్ టు ఓపెన్ దట్ మెసేజ్. ఓకే, పాస్ట్లో నాతో ఇలానే ఉండేవారు కదా, ఇప్పుడు నేను ఇలానే చేస్తాను, నేను కూడా 3 డేస్కో 4 డేస్కో రిప్లై ఇస్తాను అని ఒక చిన్న మెసేజ్. మీ పర్సన్ ఏమడిగినా హాయ్ అను హలో అను పెడుతున్నారు. అది మీ పర్సన్ అడిగిన దానికి మీ రిప్లైకి ఎక్కడా కూడా సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. సో అంత కట్ అయిపోయింది.
ఆ ఎనర్జీస్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతున్నాయి. ఇక్కడ మనకి 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ, దిస్ ఈజ్ ఎ వెరీ రఫ్ ఫేస్. ఇది ఎలా ఉంది అని అంటే, దూరం నుంచి చూస్తే అక్కడ ఏదో ఒక మెహల్ ఉంది. ఓకే, ఆ మెహల్ కోసం ఒక స్టోరీయే ఉండొచ్చు. మన హిస్టరీ ఏదో, మన ప్లేస్కి ఏదో హిస్టరీ ఉంది అలా అనిపిస్తుంది మనకి. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది జస్ట్ ఒక, అక్కడేముండదు, అక్కడ రియల్ మెహల్ లాంటిది ఏముండదు. జస్ట్ మీకు అలా అనిపించింది అంతే. అక్కడేముండదు దగ్గరికి వెళ్ళి చూస్తే. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది మీకు? అలాంటి ఫీలింగ్ కలిగించారు ఈ పర్సన్ మీకు. అలా ఫీల్ అయ్యేటట్టు చేశారు ఈ పర్సన్ మీకు. అంటే ఏదో ఒక కొత్త ఎంపైర్ బిల్డ్ చేసుకుందాం మనం, అందులో నువ్వు ఒక కింగ్, నేను ఒక క్వీన్, మన సామ్రాజ్యం, మన వేరే సామ్రాజ్యం ఉంటుంది మనది. ఓకే, అలా మాట్లాడుకున్నారు. బట్ అదంతా ఫేక్. అక్కడ కింగ్నో క్వీన్నో మార్చేశారు. సో ఎంటైర్లీ స్టోరీ డిఫరెంట్ అయిపోయింది అప్పుడు కదా. సో ఇప్పుడు మీ పర్సన్ చేసింది ఇదంతా, మీరు కాదు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా పోయే పర్సన్ మీరు. కానీ ఇక్కడ మీ పర్సన్, దే ఆర్ వెరీ ట్రికీ, దే ఆర్ వెరీ మ్యానిపులేటివ్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కప్పుడు మీరు కూడా అనుకునేవారు, ఓకే నా ఫ్యూచర్ అంత హ్యాపీగా ఉంటుందేమో అని అనుకున్నారు మీరు. కానీ అక్కడ అది లేదు, మీరు చూడలేదు, మీకే క్లారిటీ లేదు. ఏదో క్లౌడ్స్లో ఒక ఎంపైర్ చూపించారు మీకు. ఆ క్లౌడ్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏముంటుంది? ఓన్లీ ప్లెయిన్ స్కై ఉంటుంది. మీ పర్సన్ కూడా అంతే. ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలాసార్లు ఎన్నో విషయాల్లో మీకు ఫేక్ ప్రామిసెస్ చేశారు ఈ పర్సన్. ది సేమ్ పర్సన్ చేసి తర్వాత మీరు ఆ రోజు ఇలా అన్నావు కదా, ఆ రోజు అలా అన్నావు కదా అంటే, నేనెప్పుడు అనలేదు అన్న మాట కూడా మీకు వచ్చి ఉంటాయి ఇక్కడ. ఇది ఒక, ఈ రీడింగే ఈరోజు చాలా ట్రిక్కీ రీడింగ్ వచ్చింది. ఈ పౌర్ణమి ఎనర్జీస్ సమ్ క్లారిటీ ఇస్తున్నది ఇక్కడ మనకి, మీకు త్రూ మీ. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, అసలు ఏం చేయబోతున్నారు ఈ పర్సన్ అంటే, మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ ఎలా ఉండేది మీ స్టోరీ? జనరల్గా కమ్యూనికేషన్ తోటే స్టార్ట్ అవుతాయి రిలేషన్షిప్స్. సో ఇది కూడా అంతే. ఈ పర్సన్కి ఇగ్నోర్ చేస్తే కోపం వచ్చేస్తుంది. మీరు మెసేజెస్కి రెస్పాండ్ అవ్వకపోయినా, మీరు కాల్ బ్యాక్ చేయకపోయినా కోపం వచ్చేస్తుంది. కానీ ఆ కోపం ఇప్పుడు మీ మీద చూపిస్తే మీరు కంప్లీట్గా ఇంకా వదిలేస్తారు ఈ రిలేషన్ని అని. ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని మీతో ప్రేమగా మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఫేస్ ఎలా ఉంటుంది అని అంటే, నెక్స్ట్ ఫేస్ అంటే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే ఆఫ్టర్ March 11th. అది ఎలా ఉంటుందంటే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఒక, మీరు ఎప్పుడు ఇమాజిన్ కూడా చేసుకోలేదు అలాంటి చేంజెస్ వస్తాయి. ఓకే, ఇది వరకు ఫేక్ ప్రామిసెస్ చేసిన ది సేమ్ ఇండివిజువల్ ఇప్పుడు రియల్ ప్రామిసెస్ చేస్తారు. మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన ఈ పర్సన్ మిమ్మల్ని అన్నిటిలో ఇంక్లూడ్ చేస్తారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ అవనివ్వండి, తన ఫ్రెండ్స్ ఫంక్షన్ అవనివ్వండి, తను ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. తను ఎక్కడికైనా వెళ్ళాలంటే మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. మీ పక్కన నించోవడానికే ఇప్పుడు చాలా యాంగ్జైటీతో ఉన్నారు. మీ పక్కన నుంచొని మీ హస్బెండ్ అనో మీ వైఫ్ అనో చెప్పించుకోవడానికి ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. బట్ అది జరుగుతుందా జరగదా అనేది అదొక డౌట్ మీ పర్సన్కి. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు ఉన్న తన ప్రజెంట్ సిచ్యువేషన్లో, మీరు తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని ఆర్ మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది ఒక డౌట్. కానీ మిమ్మల్ని ఎలా అయినా ఒప్పించాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఒప్పిస్తారు, మీరు ఒప్పుకుంటారు కూడా ఇక్కడ.
ఓకే. అండ్ ఒక న్యూ ఫేస్ అయితే స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ స్టిల్ థర్డ్ పార్టీ మెమరీస్ అయితే ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో. అందుకే 20% ఇంకా తను మీ పర్సన్ ఆ డెసిషన్ మేకింగ్లో ఇంకా హోల్డ్ చేస్తున్నారు. అంటే కంప్లీట్గా మీ వైపు వచ్చేయాలి, అన్నీ మర్చిపోయి, తన పాస్ట్ని మర్చిపోయి, థర్డ్ పార్టీ ఆర్ వాట్ ఎవర్ మీ మధ్య ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ వదిలేసి మీ దగ్గరికి రావాలి. అంటే ఇంకా 20% పెండింగ్ ఉంది. సో ఆ ఎనర్జీ కూడా ఫిలప్ అయిపోతే మీ మధ్య ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ అరౌండ్ March 11th to March 20th మీకు ఈ విషయంలో ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ బ్రాండ్ న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. మీరు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు. మూవీస్, టెంపుల్స్, రెస్టారెంట్స్, కొన్ని ప్లేసెస్ ఉంటాయి, టూరిజం ప్లేసెస్, ఇవన్నీ కూడా విజిట్ చేస్తారు మీరు. ఓకే. ఎస్. సో నెక్స్ట్ కమ్యూనికేషన్ చేసినప్పుడు, కమ్యూనికేషన్ స్టార్ట్ అయినప్పుడు, కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది అరౌండ్ నెక్స్ట్ 48. ఆ మధ్య ఎవరో వీడియో కింద ఒక కామెంట్ పెట్టారు, నేను మీ వీడియో చూస్తుండగానే నాకు కాల్ వచ్చింది అని. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత స్ట్రాంగ్గా వచ్చాయి ఆ రోజు ఎనర్జీస్. ఓకే. సో ఇక్కడ కూడా చాలా హెవీ ఎనర్జీస్ ఉన్నాయి. ప్రజెంట్ మీ పర్సన్ చాలా ఎమోషనల్ ఉన్నారు. ఈ పర్సన్ ఎప్పుడైతే ఎమోషనల్ ఎనర్జీలో ఉంటారో ఇక్కడ రీడింగ్ చాలా కొన్ని పాయింట్స్ రివీల్ చేస్తుంది ఇక్కడ రీడింగ్లో, కానీ డల్గా ఉంటుంది, స్లోగా వెళ్తుంది. అరౌండ్ 1 hour వరకు రీడింగ్ జరుగుతూనే ఉంటుంది. ఓకే. లాట్ ఆఫ్ మెసేజెస్ అనేవి నాకు డౌన్లోడ్ అవుతూ ఉంటాయి ఇక్కడ. టారో కార్డ్ రీడింగ్ అంటే జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ కార్డ్స్ అని కాదు. ఇది కూడా ఎవరో పెట్టారు అక్కడ కామెంట్లో, కార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంట. అదేంటో నాకు అర్థం కాలేదు. కార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఏంటో నాకు మరి అర్థం కాలేదు. ఏం చెప్పబోతున్నారో, ఏం చెప్పాలనుకున్నారో. కార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. ఓకే. కార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నేనేం టారో కార్డ్ కోచింగ్ క్లాస్ కండక్ట్ చేయట్లేదు. ఇక్కడ ఎనర్జీస్ పికప్ చేసుకుని మీకు ఆ మెసేజెస్ ఇస్తున్నాను. ఇక్కడ నేను ఐఎమ్ డౌన్లోడింగ్ మెసేజెస్ ఫ్రమ్ యువర్ పర్సన్. ఓకే. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ టారో కార్డ్ రీడింగ్ క్లాస్, టారో కార్డ్ కోచింగ్ క్లాస్. ఓకే. ఆ కామెంట్ పెట్టిన వాళ్ళే నా వాట్సాప్కి కూడా వచ్చారు. అక్కడ కూడా అదే కామెంట్ రాస్తున్నారు. అండ్ సడన్లీ నన్ను బ్లాక్ చేసేసారు. నేను రెస్పాండ్ అవుతామనే లోపల బ్లాక్ చేసేసారు నన్ను. అసలు ఏం చెప్పడానికి వచ్చారో, ఏ ఉద్దేశంతో వచ్చారో నాకు అర్థమైంది. ఎవరో కూడా నాకు తెలుసు, కానీ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. సో అందుకే చెప్పలేదు. ఐ డోంట్ నో వాట్ దే వాంట్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే రీడింగ్లో నన్ను అడిగితే చెప్తాను. ఒకవేళ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు డౌట్సే ఉండకూడదు, ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీరు ఎన్ని డౌట్స్ అడిగినా నేను చెప్తూనే ఉంటాను. అదే మీరు జనరల్ రీడింగ్ కోసం ఏదైనా అడిగితే ఈ రీడింగ్స్ ఇంతవరకే ఉంటాయి. దీనికి ఎక్స్టెండెడ్ రీడింగ్ కావాలంటే నేను చెప్పగలను. బట్ కొన్ని క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే వాట్సాప్కి, మీరు జనరల్ రీడింగ్లో ఏదో చెప్పారు కానీ అది నాకు జరగలేదు అంటారు. అదే దానికి నేనేం రెస్పాండ్ అవుతాను చెప్పండి? ఇది జనరల్ 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 అని చెప్తున్నాను కదా. మళ్ళీ వచ్చి అది నాకు రెజొనేట్ అవ్వలేదు అంటారు. రెజొనేట్ అవ్వకపోతే వదిలేయండి అని చెప్తున్నాను, ప్రతి రీడింగ్లో చెప్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? సో కమ్యూనికేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీ రిలేషన్షిప్ మళ్ళీ. అండ్ మార్చ్ ఎండింగ్ ఆర్ March 11th to March 20th వరకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. క్లారిటీ మీ పర్సనే ఇస్తారు. బట్ ఇక్కడ 2 types ఆఫ్
రెస్పాన్స్ వస్తుంది, ఇస్తారు మీరు మీ పర్సన్కి. ఏంటి అదంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు మీ పర్సన్ని, కొంతమంది యాక్సెప్ట్ చేయరు బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంటే మీరు ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయరు. థర్డ్ పార్టీ లేకపోతే ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తారు మీరు. ఓకే, సో మేబీ ఇన్ ద పాస్ట్ మీ పర్సన్కి మీరు ఒక అల్టిమేటం కూడా ఇచ్చి ఉండొచ్చు ఇలాంటిది. అంటే ఎలాంటి అల్టిమేటం అంటే, మీతో ఉండాలి అంటే, మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా కావాలనుకుంటే మీ పర్సన్ లైఫ్లో మీరు తప్ప ఇంకొక థర్డ్ పార్టీ ఎవరు ఉండకూడదు. ఇలాంటి అల్టిమేటం ఇచ్చుంటారు మీరు. ఓకే, వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఎనర్జీ మీరు. మీరు చాలా సైలెంట్ ఉంటారు చూడటానికి, కానీ ఇక్కడ మీ థాట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా పవర్ఫుల్ ఉంటాయి అండ్ చాలా స్పిరిచువల్ కూడా ఉంటాయి. మీ ఆరా వెరీ స్ట్రాంగ్ ఆరా మీది. సో మీ ఆరా ఏదైతే ఉంటుందో ఇది చాలా స్పిరిచువల్, ఒక గోల్డెన్ రింగ్ లాగా కనిపిస్తుంది మీ చుట్టూ. ఓకే, సో మీ పర్సన్ ఎప్పుడైతే మీతో కనెక్ట్ అయి ఉండేవారో మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉండేవారు బికాజ్ ఆఫ్ యూ. అండ్ ఏ ప్రాబ్లం వచ్చినా తను చాలా ఈజీగా సాల్వ్ చేసుకునేవారు. తన హెల్త్, తన వెల్త్ అన్నీ, ఆ కండిషన్ అంతా కూడా చాలా బాగుండేది. తన హెల్త్ ఇప్పుడు అస్సలు బాగాలేదు. దిస్ హెల్త్ ప్రాబ్లం ఏదో సంథింగ్ దే ఆర్ హైడింగ్ ఆర్ దే ఆర్ ఇగ్నోరింగ్. ఓకే, హెల్త్ ప్రాబ్లం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకంటే మీ పర్సన్ డే అండ్ నైట్ ఒక్కొక్కసారి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని లోపల తను ఏవేవో ఫొటోస్ చూసుకోవడం, లెటర్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి చూడడం, పాస్ట్ చాట్ చూసుకోవడం, ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. మీ ఇద్దరిది థర్డ్ పార్టీ ఉన్నవాళ్ళు అక్కడ థర్డ్ పార్టీ రిలేటెడ్ మెసేజెస్ అండ్ పిక్స్ అవి చూస్తూ ఉంటారు. మీ పిక్స్ అండ్ మెసేజెస్ కూడా చూస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కంపేర్ చేసుకుంటూ ఉంటారు. కంపారిజన్లో మీరు ఎక్కువ ఎఫెక్షనేట్గా ఉన్నట్టుగా అర్థమవుతుంది, కానీ బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్ మీ పర్సన్ థర్డ్ పార్టీని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఈ పర్సన్ అసలు మంచివారేనా అనే డౌట్ రావచ్చు మీకు. మంచివారే, ఫ్యామిలీ ఓరియంటెడ్, అంటే ఫ్యామిలీకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు ఈ పర్సన్. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళందరూ హ్యాపీనెస్సే ఈ పర్సన్ హ్యాపీనెస్. సో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో అదే చేస్తారు ఈ పర్సన్. సో పాస్ట్లో ఏం జరిగిందంటే వీళ్ళందరూ మేబీ మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు. సో అలా ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు విదౌట్ గివింగ్ ఏ క్లోజర్. మీకు అసలు ఏం చెప్పలేదు. సడన్లీ దిస్ పర్సన్ డిసపియర్డ్ అండ్ సడన్లీ మీకు ఒక న్యూస్ తెలిసింది, దే ఆర్ ఇన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టేశారు ఈ పర్సన్. సో అందుకే ఈ పర్సన్ మళ్ళీ మీరు వెనక్కి తీసుకోవాలంటే అంత ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ఇందుకే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు. సో ఈ పర్సన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలా వద్దా అనేది మీకు ఇదొక నిజంగా ఇదొక రఫ్ టైం అన్నమాట మీ లైఫ్లో. డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇది. మీకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు డెసిషన్ మేకింగ్లో అని అనిపిస్తుంది, కానీ ఈ విషయంలో ఎవరు మీకు హెల్ప్ చేయరు. ఇది మీ ఓన్ డెసిషన్, మీ ఓన్ చాయిస్. మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అనేది మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎమోషనల్ టర్మాయిల్ చాలా ఎక్స్పీరియన్స్ చేశారు మీరు ఇన్ దిస్ సెపరేషన్. మీ పర్సన్ ఏం చేస్తున్నారో, ఎవరితో ఉంటున్నారో, ఎక్కడ ఉంటున్నారో, జాబ్ చేస్తున్నారా, ఇంట్లో ఉన్నారా, ఆఫీస్కి వెళ్ళారా, ఇవే ఆలోచిస్తూ ఉండేవారు మీరు. కానీ దాంట్లో ఒక పాయింట్ కూడా మీ పర్సన్కి ఎప్పుడు చెప్పలేదు. ఓకే, కొన్ని రోజులు చాలా ఐసోలేషన్లో కూడా మీరు ఉండిపోయేవారు. లైక్ ఆఫీస్కి లీవ్ పెట్టుకొని ఇంట్లో ఉండిపోవడం, లేదా హెల్త్ బాగాలేదని ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇంట్లో ఉండిపోవడం,
అలా ఉండిపోతూ ఉండేవారు. కానీ అదంతా కూడా వదిలేశారు మీరు. ఎందుకంటే మీరు ఇంత బాధపడుతున్న విషయం మీ పర్సన్కి తెలియదు, మీకు చెప్పాలని కూడా లేదు. ఎందుకంటే విదౌట్ ఇన్ఫార్మింగ్, విదౌట్ గివింగ్ ఎ క్లోజర్, మీ పర్సన్ మిమ్మల్ని సడన్లీ ఎలిమినేట్ చేసి వెళ్ళిపోయారు. అసలు చెప్పాలంటే మీరెంతో ఊహించుకున్నారు. ఇందాక చెప్పాను కదా, క్లౌడ్స్లో ఒక మహల్ ఊహించుకున్నారు మీరు ఇద్దరూ కలిసి, నాట్ ఓన్లీ యూ. బట్ సడన్లీ అక్కడ మహల్ లేదు, మీ పక్కన మీ పర్సన్ కూడా లేరు. అదొక డ్రీమ్ లాగా మిగిలిపోయింది. సో నా అది మళ్ళీ రిపీట్ అవుతుందా అని అంటే రిపీట్ అవ్వాలని మీరు అనుకోవట్లేదు. రిపీట్ అవ్వకూడదు, నా లైఫ్ ఇలానే హ్యాపీగా ఉంది, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ ఇవన్నీ స్టార్ట్ చేశారు మీరు. అండ్ ఫైనాన్షియలీ మీరు చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఓకే. అండ్ ఫైనాన్షియల్గా కాదు, అదొక్కటే కాదు, మీరు ఇంకా ఏంటంటే ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది మీ పేరెంట్స్ కూడా మీకు ఇస్తారు. అండ్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, మీ కిడ్స్ కూడా మీకు ఇస్తారు. మీ సిబ్లింగ్స్తో కూడా మీకు అలానే ఉంటుంది. సో ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎవరన్నా ఇస్తారు, నాట్ ఓన్లీ యువర్ పర్సన్. అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ అయిపోయింది మీది. అంటే మీరు చాలా లెసన్స్ నేర్చుకున్నారు మీ పర్సన్ దగ్గర. మీకు చాలా లెసన్స్ నేర్పించడానికి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు. ఓకే. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఓన్లీ మీ పర్సనే ఇవ్వాలా, ఇంకెవరు ఇవ్వరా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ పైన అన్కండిషనల్ లవ్ చూపిస్తారు. ఆ హ్యాపీనెస్ చాలు అని మీరు మీ అంతటి మీరు కన్విన్స్ చేసుకుని కాంప్రమైజ్ అయిపోయారు అన్ని విషయాల్లో. సో నౌ అగైన్ మీరు ఎప్పుడైతే కాంప్రమైజ్ అయిపోయారో అప్పుడే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి రెడీ అవుతున్నారు. సో నౌ దిస్ ఈజ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్, బ్రాండ్ న్యూ బిగినింగ్. ఓకే. సో సెకండ్ ఫేజ్ ఎలా ఉంటుంది అని అంటే, ఈ పర్సన్ బిహేవియర్ డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఒక బెటర్ పర్సన్గా ఇప్పుడు ఫామ్ అయ్యారు మీ పర్సన్. ఓకే. డిఫరెంట్ చేంజెస్ వచ్చాయి మీ పర్సన్ బిహేవియర్లో. స్టార్టింగ్లో ఒకలా ఉండేవారు, లైక్ ఏమంటారంటే దాన్ని, స్టార్టింగ్లో మేబీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనుకోండి, కాలేజ్ లెవెల్కి వచ్చే వరకు కూడా అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు, అన్నిటిలో హెల్పింగ్గా ఉంటారు, లైక్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అలా ఉంటూ వచ్చారు ఈ పర్సన్. సరే, ఆ ఎనర్జీ మళ్ళీ చేంజ్ అయింది. సమ్ అదర్ పర్సన్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎనర్జీ ఇంకొక టైప్ ఆఫ్ రిలేషన్ చూపించారు మీకు. అది ఎలా అంటే అంతా ఫేక్ ఉండేది మీ దగ్గర. అది ఒక పక్క నిజమే, కానీ అది ఫేక్ అన్నట్టు మీకు ఆ ఇంప్రెషన్ పడేటట్టు బిహేవ్ చేశారు. చెప్పాలంటే చాలా డిఫికల్ట్ టాలెంట్ అన్నమాట ఇది. సో సరే, అది మంచి ఉద్దేశంతోనే చేశారు. అంటే మీకు ఎక్కువ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మీ పర్సన్ మీద వస్తే, సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేస్తే మీరు చాలా సఫర్ అవుతారు అని ఈ పర్సన్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసి మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేసి దే చోజ్ సమ్వన్ ఎల్స్ ఓవర్ యూ. అండ్ ఆఫ్టర్ దట్ నో కమ్యూనికేషన్, అరౌండ్ 1 or 2 years నో కమ్యూనికేషన్. అగైన్ దే కేమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడు బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అయింది అని అనుకున్నారు మీరు, కానీ కాదు. జస్ట్ మీతో తన పాస్ట్ ఏం జరిగింది అని చెప్పడానికి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి ఉంటారు ఇన్ ద పాస్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అంటే, కమ్యూనికేషన్ ఒకటే కాదు, ఇక్కడ కొన్ని తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఏవైతే హైడ్ చేసుకుంటూ వచ్చారో ఫ్రమ్ ద బిగినింగ్, అవన్నీ కూడా రివీల్ చేస్తూ వస్తారు. అండ్ కొన్ని మీ పర్సన్ కోసం మీకు
తెలియకుండా ఉంచిన కొన్ని సీక్రెట్స్ అవి కూడా మీతో చెప్తారు, మీ దగ్గర రివీల్ చేస్తారు అవన్నీ. అవి అవి ఇప్పటి వరకు ఎందుకు అలా సీక్రెట్గా ఉంచారు అంటే, తన కోసం ఏం తెలియడం, అన్ని విషయాలు తెలియడం మీకు మీ పర్సన్కి ఇష్టం లేదు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ విషయాలు కానీ, తన ఎడ్యుకేషన్, తన బిజినెస్ ఆర్ జాబ్, ఇవన్నీ కూడా మీకు కొన్ని తెలియవు. ఆల్మోస్ట్ మిమ్మల్ని ఒక ఫ్రెండ్ జోన్లోనే ఉంచుతూ మీకు అదొక డీప్ బాండింగ్ అన్నట్టుగా క్రియేట్ చేశారనమాట. ఓకే, అంటే ఇక్కడ నాకు ఏమర్థమవుతుందంటే, ఇక్కడ ఈ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని అంటే, సపోజ్ ఇఫ్ థర్డ్ పార్టీ మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి రాకపోతే, మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అని అన్నట్టుగా అర్థమవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ థర్డ్ పార్టీ కేమ్ బ్యాక్. అంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య కూడా కొంచెం సెపరేషన్ నడిచింది. ఓకే, సో దే ట్రీటెడ్ యూ లైక్ ఎన్ ఆప్షన్. మీ పర్సన్ని మీరు ఆప్షన్లా ట్రీట్ చేయలేదు, మీ పర్సనే మిమ్మల్ని ఒక ఆప్షన్గా పెట్టుకున్నారు. ఓకే, కానీ ఇప్పుడు అదే ప్రాబ్లం అయిపోయింది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, మిమ్మల్ని మిమ్మల్ని ఇప్పుడు కన్విన్స్ చేయాలి, మీకు అన్ని విషయాలు చెప్పుకుంటూ రావాలి ఫ్రమ్ ద బిగినింగ్. ఏం జరిగింది, మీ పర్సన్ ఎందుకు అలా బిహేవ్ చేశారు, ఇదంతా చెప్పుకుంటూ రావాలి. అన్నీ చెప్పిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారో అదంతా తెలియాలి. అదంతా మళ్ళీ ఎలా ఉంటుందో అదంతా తెలిసిన తర్వాత మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా, ఇదంతా ఒక మిమ్మల్ని ఒక డిలేమాలో పెట్టేస్తారు మీ పర్సన్. కానీ మీరు అదంతా ఒక మ్యానిపులేషన్గానే చూస్తున్నారు. కానీ మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు ఈ రిలేషన్షిప్లో, అండ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయారు. ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది మీ లైఫ్లో. దట్ సేమ్ ట్రాన్స్ఫర్మేషనే మీ లైఫ్లో మిమ్మల్ని ఒక గ్రేట్ పర్సన్గా చేంజ్ చేసింది. ఓకే, మీకు నేమ్ ఫేమ్ అన్నీ ఉన్న పర్సన్ మీరు పబ్లిక్లో. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎలా వచ్చింది, మీ పర్సన్ చాలా షాకింగ్గా ఉన్నారు. మీలో ఇంత చేంజ్ ఎలా వచ్చింది, అసలు మిమ్మల్ని అలా అనుకోలేదు మీ పర్సన్. మీకు ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉంది, ఆర్ మీ ఫ్యామిలీ ఒక వెల్ నోన్ ఫ్యామిలీ అనో, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనో మీ పర్సన్కి ఏం తెలియదు. మిమ్మల్ని జస్ట్ ఒక ఫ్రెండ్ని చూస్తున్నట్టే చూస్తారు. ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీ కోసం కానీ, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడగడానికి మీ పర్సన్ ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు చాలాసార్లు అడిగి ఉండొచ్చు, మీ పర్సన్ కోసం మీకు తెలిసి ఉండొచ్చు. మీకు ఓన్లీ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియదు ఇక్కడ, అదర్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలుసు. కానీ మీ పర్సన్ మీకు చెప్పలేదు, మీరు ఇంకెక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నారు. ఓకే, సో నౌ ఈ పాస్ట్ అంతా కూడా మీరు మర్చిపోతారు, వదిలేస్తారు. ఆల్రెడీ వదిలేశారు. ఆ విషయాలన్నీ ఆలోచించడం టైం వేస్ట్ అన్నట్టుగా మీరు మీ వర్క్తో మీరు బిజీ ఉన్నారు. మీ కెరీర్లో మీరు ఫోకస్ చేస్తున్నారు, కెరీర్ పైన ఫోకస్ చేస్తున్నారు. మీ హెల్త్, సెల్ఫ్ కేర్ ఇదంతా ప్రజెంట్ మీ ఫోకస్ మొత్తం దానిపైన ఉంది. సో బట్ మీ పర్సన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారో మీ పర్సన్ కూడా అలానే ఉండడానికి ట్రై చేస్తున్నారు. తన పాస్ట్ని తను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. జిమ్కి వెళ్ళడం, డైట్ చేంజ్ చేసుకోవడం, ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం, కొంచెం పబ్లిక్లో ఎక్కువ తిరగడం, ఇలాంటిదంతా మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు ఈ పర్సన్. ఎందుకంటే మీ రిలేషన్ కూడా బ్రేకప్ అయింది మీ పర్సన్తో. కానీ మీరు బ్రేకప్ అయింది కదా అని మొత్తం అన్నీ వదిలేసుకొని ఆ పాయింట్ మీదే ఆలోచిస్తూ హెల్త్ పాడు చేసుకొని కెరీర్ వదిలేసి అలా లేరు మీరు. సో మీ పర్సన్ కూడా అదే చేస్తున్నారు ఇప్పుడు. తన రిలేషన్షిప్ విత్ అదర్ పర్సన్ బ్రేకప్ అయినా
తను చాలా మెచ్యూర్డ్ పర్సన్లా బిహేవ్ చేస్తున్నారు, ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు. అండ్ మీతో మీ స్టాండర్డ్స్ని మీట్ అవ్వాలంటే తన స్టాండర్డ్స్ రైజ్ చేసుకోవాలి. సో దానిపైన ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు. ఓకే, సో నౌ బ్రాండ్ న్యూ బిగినింగ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనేది రాబోతుంది మీ లైఫ్లో. మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు, కానీ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి. దట్ 20% పెండింగ్ ఏదైతే ఉందో ఇన్ డెసిషన్ మేకింగ్, ఆ ఎనర్జీస్ కూడా ఫిలప్ అయిన తర్వాత టోటల్గా మీ రిలేషన్షిప్ ఒక ట్రాక్ పైకి వస్తుంది. ఐ థింక్ ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మార్చ్ ఎండింగ్, ఈ టైం ఫ్రేమ్లో మీకు ఈ రిలేషన్షిప్ మీద ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళు మార్చ్ 11th నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ మార్చ్ 4th, 3rd or 4th, ఈ నెక్స్ట్ 48 అవర్స్లోనే ఈ పర్సన్ మీకు ఓపెన్ అప్ అయి మాట్లాడతారు. అండ్ లాడ్ ఆఫ్ మెసేజెస్ అనేవి వస్తాయి. సో లాడ్ ఆఫ్ అటెన్షన్ కూడా చూస్తారు మీరు మీ పర్సన్ అండి. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 5. అండ్ కామెంట్ సెక్షన్లో 555 with 333 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ నెంబర్ 15, 38 అండ్ 22 ఈ నెంబర్స్ సిగ్నిఫికెంట్ నెంబర్స్. అండ్ రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు, వృషభ, కన్య, తులారాశి, కుంభరాశి, కర్కాటక, వృశ్చిక, మీన రాశులు కనిపిస్తున్నాయి. ఓకే, సో ఈ రాశులనే కాదు మిగతా రాశుల వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి రీడింగ్ రెజొనేట్ అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. ఓకే, ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్. సో రీడింగ్లో మీరు ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ఈ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. హైప్ చేయడానికి మీకు ఛార్జెస్ ఏం పడవు. హైప్ పాయింట్స్ తప్పకుండా ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి పనిచేస్తాయి ఆ హైప్ పాయింట్స్. ఓకే, అవి అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.